హలో ఎవ్రీవన్, ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అయితే చెప్పేశాయి. రైతుల ఖాతాల్లో మొత్తం 6,000 రూపాయలు వేసే తేదీ అయితే ప్రకటించాయి. అందులోనే కొంతమందికి 8,000 రూపాయలు వేయబోతున్నాయి. అది ఎవరెవరికి అనేది చూసేద్దాం. అలాగే ఈ డబ్బులు పడాలంటే ఈలోపు మనం 3 పనులు చేయాలి. అవేంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూసేద్దాం. ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే 22వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ఈ నెల 13వ తారీఖున రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా వాటికి మరొక 4,000 కలిపి మొత్తం 6,000 రైతుల ఖాతాల్లో ఈ 13వ తారీఖున జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. కాకపోతే ఈ నిధులు పడాలంటే నిబంధనల ప్రకారం మనం ఈ 3 పనులు అయితే పూర్తి చేసి ఉండాలి. అందులో మొదటిది ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఈకేవైసీ అయితే మన మొబైల్లోనే చేసుకోవచ్చు. లింక్ అనేది కామెంట్స్లో పెడతాను. ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఇంకా రెండవది, అమౌంట్ అనేది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కాబట్టి బ్యాంక్ ఎన్పిసిఐ సీడింగ్ అనేది యాక్టివ్గా ఉండాలి. ఇది బ్యాంక్కి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. మూడవది, ల్యాండ్ రికార్డ్స్ వెరిఫై చేసి ఉండాలి. ఈ ల్యాండ్ రికార్డ్స్ వెరిఫై చేయకపోవడం వలన గతసారి నవంబర్లో పడిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు. ఇది మన దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్తే అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చేస్తారు. కొంతమంది రైతులకు 8,000 అమౌంట్ పడతాయని చెప్పాను కదా, అది ఎవరికంటే ల్యాండ్ రికార్డ్స్ వెరిఫై అవ్వని కారణంగా, ఈకేవైసీ చేయని కారణంగా, ఎన్పిసిఐ బ్యాంక్ సీడింగ్ అవ్వని కారణంగా ఎవరికైతే గత నవంబర్లో వదిలిన నిధులు పడలేదో వారికి ఈసారి ఆ 2,000 ఇప్పుడు పడబోయే 6,000 కలిపి 8,000 ఈ 13వ తారీఖున కలిపి వేస్తున్నారు. ఇంకా మీకు తెలిసిందే కదా, కుటుంబంలో ఒకరికే అమౌంట్ అనేది ఇస్తారు. అలాగే ఆదాయ పన్ను కట్టేవారికి అయితే ఎవరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ 155-261 కాల్ చేయండి, లేదా సచివాలయంలో ఉన్న అగ్రికల్చరల్ అసిస్టెంట్ని సంప్రదిస్తే ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ.